ఏపీ 10th ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేసినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మార్చి 16, ఏప్రిల్ 1వ తేదీ వరకు 10th పరీక్షలు జరిగాయి. దాదాపు 6.30 లక్షల మంది ఎగ్జామ్స్ రాశారు. ఇక 10వ తరగతి విద్యార్థులు మినమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలు పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఏపీ 10th ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేసినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10th పరీక్షలు జరిగాయి. దాదాపు 6.30 లక్షల మంది ఎగ్జామ్స్ రాశారు. 10వ తరగతి విద్యార్థులు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలను పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, సునీత, ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు రేపటితో తెరపడనుంది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10th పబ్లిక్ పరీక్షల ఫలితాలను రేపు విడుదల చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఫలితాల కోసం విద్యాశాఖ గతంలో కంటే భిన్నంగా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి ఫలితాల కౌంట్ డౌన్ మొదలైందని కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపు గత నెల మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,30,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా అలాగే విద్యాశాఖ కార్యాలయం నుంచి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈసారి ఫలితాల విడుదలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అధికారిక వెబ్సైట్ తో పాటు రద్దీని తట్టుకోవడానికి మనమిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా, అలాగే లీప్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ ఫలితాలు అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా ఈ ఏడాది వాల్యుయేషన్ ప్రక్రియలో ట్యాబ్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మార్కుల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితాల విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి గ్రేడ్ల వారీగా రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా తెలుస్తోంది. అయితే ఫలితాల సమయం రేపు ఉదయం 11 గంటలకు ఉంటుంది. అలాగే విద్యార్థుల సంఖ్య మాత్రం 6,30,000 మంది రాశారు. అలాగే ఫలితాల కోసం ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. 9552300009 అనే ఈ వాట్సాప్ కి హాయ్ అని పెట్టి హాల్ టికెట్ నెంబర్ పంపిస్తే ఆ హాల్ టికెట్ నెంబర్ వెంటనే వెంటనే వారి ఫలితాలు కూడా వాట్సాప్ కి సెండ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా తెలుస్తోంది. మొత్తానికి విద్యార్థులు ఇప్పటికే చాలా వరకు ఎదురు చూస్తున్నారు. అటువైపు సమ్మర్ సెలవులు కూడా ఉన్నాయి. విద్యార్థులు ఏదైతే విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారో ఆ విద్యార్థుల్లో కూడా ఉత్కంఠత నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం ఎదురు చూసి ఒకసారి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత వారు ఊపిరి పీల్చుకునే ఒక ఎంజాయ్మెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎవరు కూడా ఫెయిల్ అయిన అభ్యర్థులు కానీ, పాస్ అయిన అభ్యర్థులు కానీ, మార్క్స్ తక్కువ వచ్చిన అభ్యర్థులు కానీ ఎవరు కూడా చరిత్రావేశాలకు లోను కావద్దు అనేది ప్రభుత్వం కూడా అవగాహన కలిగిస్తోంది. ఫెయిల్ అయినా కూడా మరొకసారి ట్రై చేసి మళ్ళీ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. కానీ అట్లానే ప్రాణం తీసుకునేంత నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దు అని చెప్పి, అలాగే తల్లిదండ్రుల పర్యవేక్షణలో విద్యార్థులు ఫలితాలు చూసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తోంది. ఎందుకంటే విద్యార్థులను ఒంటరిగా వదిలేయద్దు, ఫెయిల్ అయిన విద్యార్థులను. కాబట్టి వాళ్ళని మోటివేట్ చేయండి. వారిని ఒంటరిగా వదిలేస్తే ఏదో ఒక ఆలోచనలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా పిల్లల్ని తల్లిదండ్రులు పర్యవేక్షిస్తూ ఉండాలి. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మరొకసారి వాళ్ళని ప్రోత్సహించి మరొకసారి ఎగ్జామ్ రాయించి చదివేలాగా చేయాలనేది అందరూ కూడా చెప్తున్నటువంటి మాట. మరి విద్యార్థులు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మరొకసారి
వారి నిర్ణయం తీసుకొని మరీ ఎగ్జామ్ రాసి ఆ పాస్ అయిన తర్వాత మళ్ళీ కాలేజ్ వెళ్లే అవకాశాలు ఉంటుంది కానీ అలా అని జీవితం ఇంతతో ముగిసిపోయిందని ఎవరు భావించద్దని కూడా జీ న్యూస్ తరఫున కూడా మనం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి గతంలో పేపర్ మీద మార్కులు వేసి ఆ తర్వాత కంప్యూటర్ లో ఎంట్రీ చేసేవారు. కానీ ఈ ఏడాది రియల్ టైం డేటా ఎంట్రీ ద్వారా వాల్యుయేషన్ పూర్తయిన వెంటనే ట్యాబ్లలో మార్కులు అప్లోడ్ చేశారు. దీనివల్ల రిజల్ట్స్ త్వరగా రావడమే కాకుండా హ్యూమన్ ఎర్రర్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. గతంలో లాగా ఈసారి కూడా గ్రేడ్ల విధానం కొనసాగుతుందా లేదా మార్కులు చూపిస్తారా దానిపైన కొంచెం క్లారిటీ రావాలని చెప్పి కూడా విద్యార్థులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే సప్లిమెంటరీ షెడ్యూల్ కూడా ఫలితాల విడుదల రోజే స్టైల్ అయిన విద్యార్థుల కోసం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అలాగే సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా మంత్రి లోకేష్ ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది సునీత. అయితే రామచంద్ర, ఇప్పుడు సహజంగా రిజల్ట్స్ అంటే కూడా వెబ్సైట్లలో ఈ రకంగా వెతుకుంటారు, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఏకంగా అటు వాట్సాప్ నంబర్లు, వాట్సాప్ మనమిత్ర ద్వారా రిజల్ట్ చూసుకోవచ్చు అన్న దానిపైన పేరెంట్స్ ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? గతంలో ఎగ్జామ్ రిజల్ట్స్ చూసుకోవాలంటే ఇంటర్నెట్ సెంటర్లలో పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి మనం చూసాము. అలాగే సర్వర్లు కూడా ఎక్కువగా మొరాయిస్తుంటాయి. సర్వర్లు రాకపోవడం, రిజల్ట్ రాకపోవడము, ఆలస్యం అవ్వడం, రిజల్ట్ రావడం ఇవన్నీ కూడా గమనించాం. కానీ సాంకేతికతను జోడించి ఎవరు కూడా ఇంట్లోనే తమ రిజల్ట్స్ ను చూసుకునేలాగా ఒక వాట్సాప్ లో హాల్ టికెట్ నెంబర్ పంపిస్తే ఆ హాల్ టికెట్ ద్వారా వాట్సాప్ కే వెంటనే ఫలితాలు వచ్చే ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో జోడించారు. అందరికీ కూడా చాలా మంచి ఉపయోగకరమైనది. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల హాల్ టికెట్లు కూడా నిజంగా వాళ్ళు పాస్ అయ్యారా, ఇన్ని మార్క్స్ వచ్చాయా లేదా మరొకసారి కూడా తెలుసుకోవడానికి ఎన్నిసార్లైనా వాట్సాప్ కి ఈ వేరే ఫోన్ల నుంచి కూడా పంపించినా కూడా హాల్ టికెట్ నెంబర్ తన బంధువులు కావచ్చు, విద్యార్థి బంధువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కూడా చుట్టాలు ఉన్నా కూడా వాళ్ళు కూడా హాల్ టికెట్ నెంబర్ తీసుకొని ఎగ్జామ్స్ రిజల్ట్స్ తీసుకునే విధంగా ఒక వెసులుబాటు, అలాగే ఒక మంచి ప్రయత్నం అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరు ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు, పడిగాపులు కావాల్సిన అవసరం ఉండదు. అలాగే సర్వర్లు కూడా పెద్దగా బిజీ అవ్వకుండా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రేపు ఫలితాల కోసం చాలా మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు పూర్తి స్థాయిలో ఎదురు చూస్తున్నారు. చాలా ఉత్కంఠంగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలాగే రేపు వెబ్సైట్ రద్దీ పెరిగినా కూడా ప్రత్యామ్నాయంగానే ఈ మార్గాలను ఏదైతే వాట్సాప్ కావచ్చు, మొబైల్ యాప్ కావచ్చు, వీటన్నింటి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యంలోనే ఇవన్నీ ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా తెలుస్తోంది సునీత. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.